హలో, చాలా మందికైతే మోస్ట్ ఫేవరెట్ రెసిపీ చికెన్ బిర్యానీ అండ్ స్పెషల్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ కూడా. సో నేనైతే ఎగ్జాక్ట్లీ క్వాంటిటీస్ తోటి అయితే రెసిపీ చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయింది. సేమ్ క్వాంటిటీస్ కూడా మీకు చెప్తా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా చెప్తున్నా కదా, అస్సలు మీరు రిగ్రెట్ అవ్వరు, అంత బాగుంది టేస్ట్ అయితే. దీనికోసం నేను 750 గ్రామ్స్ అయితే చికెన్ తీసుకున్నా. పీసెస్ అయితే కొంచెం పెద్దగానే ఉండాలి. ఫ్రెష్ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అండ్ 3 టేబుల్ స్పూన్ల కారం. కొంచెం స్పైసీగా ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. అట్లాగే 2 టేబుల్ స్పూన్స్ అయితే ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకోవాలి. అండ్ దీంతో పాటు అయితే ఒక 1/2 టీ స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చాలా మంది ఇది వేయరు, ఇదైతే ఒకసారి వేసి చూడండి. ఇలాచీ పౌడర్ తోటి అయితే ఫ్లేవరే కాదు, టేస్ట్ కూడా మస్తు మంచిగా అవుతుంది. అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్, అప్పుడే దంచి పెట్టుకునేది ఫ్రెష్ అయితే ఇంకా ఫ్లేవర్ మస్తు మంచిగా ఉంటుంది. అండ్ గరం మసాలా పొడి వేస్తలేను, ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నా. 8 లవంగాలు దానికోసము అండ్ 1 ఇంచ్ ఉన్న దాల్చిన చెక్క 4, ఇలాచి, షాజీరా, బిర్యానీ ఆకు 1, స్టార్ ఎనైజ్, మిరియాలు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా మసాలాను అయితే మిక్స్ చేసుకోవాలి. అట్లనే పైన నుంచి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడే ఈ మొత్తం మసాలాను అయితే ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు మంచిగా ఉండాలి, ఫ్రెష్గా, పుల్లగా ఉండొద్దు. ఇదంతా ఇప్పుడు చికెన్ని మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకో, ఈ పెరుగు వల్లనైతే పీసెస్ మంచిగా జ్యూసీ అండ్ సాఫ్ట్గానైతే అయిపోతుంది. చికెన్ దమ్ బిర్యానీ కొంచెం బేస్ తిక్కుగా ఉన్న గిన్నెలనే వేస్తాం కాబట్టి, సో ఆ గిన్నెలో దేంట్లో చేస్తా అనుకుంటున్నామో అదే గిన్నెలో చికెన్ని వేసేసుకొని అట్లీస్ట్ 1 అవర్, మినిమం 1 అవర్ మ్యారినేషన్ అయితే కంపల్సరీ చేయాలి. అప్పుడే ముక్కకి మసాలా బట్టి మంచిగా టేస్ట్ అవుతుంది. ఇది పక్కకు పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోనైతే ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంపల్సరీ కావాలి బిర్యానీలోకి, తెలిసిందే కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు నేను 750 గ్రామ్స్ చికెన్కి సేమ్ 750 గ్రామ్స్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నా. చికెన్కి ఈక్వల్గా రైస్ తీసుకున్నా. దానికి సరిపడా వాటర్ అయితే పెట్టుకొని దాంట్లో మళ్ళీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని షాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం అట్లనే సాల్ట్, అప్పుడు అక్కడ 2 టేబుల్ స్పూన్ వేసిన, మిగతా టేస్ట్కి సరిపడా సాల్ట్ రైస్లో వేసేసుకొని 80% కుక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ మ్యారినేషన్ అయిన చికెన్లో ఒక 2-3 బిర్యానీ ఆకులు, పుదీనా, కొత్తిమీర ఫ్రెష్ది అండ్ అట్లాగే ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని ఒక లేయర్ వేసేసుకొని మొత్తం రైస్ని అయితే దీంట్లో వేసేసుకొని ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఫుడ్ కలర్, అట్లనే పుదీనా అండ్ కొత్తిమీర ఫ్రెష్ ఉన్నాయి కదా, ఆకులు తెంపి పెట్టుకున్నాయి వేసేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అట్లాగే ఒక నిమ్మకాయ రసం, మొత్తం ఒక కంప్లీట్ నిమ్మకాయ రసం ఎంత ఉంటుందో అదంతా వేసేసుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పైన నుంచి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే కొంచెం పిండిని, లేకపోతే అల్యూమినియం ఫాయిల్ ఏదన్నా ఉంటే మీరు పైననైతే కవర్ చేసుకోవాలి. నేను పిండి ఇప్పుడు ఎడ్జెస్కి అయితే స్టిక్ చేసేసిన, ఎందుకంటే లోపల ఉన్న స్టీమ్ బయట పోకుండా ఉండడానికి. దమ్ అవుతుంది కరెక్ట్గా లోపల అట్లుంటే. ఇప్పుడు స్టవ్ మీద పెంక పెట్టాలి. అది వేడైన తర్వాత ఈ బగోని ఏదైనా బరువు పెట్టి పైన బగోని పెట్టేసి ఒక 10 నిమిషాలు పెద్దగా పెట్టాలి మంట. తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక 20 నుంచి 25 నిమిషాలు మనం స్టీమ్ చేసుకుంటే చాలు, దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. లోపలనైతే ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి కలిపితే ముక్కనైతే మస్తు మంచిగా మెత్తగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ. ఫంక్షన్స్లో లేకపోతే రెస్టారెంట్స్లో కూడా సేమ్ ఇట్లనే అవుతుంది. అక్కడికి పోయే అవసరం లేకుండా ఇంట్లోనే మస్తు మంచిగా వేసుకొని తినొచ్చు. మళ్ళీ ఫుల్ సాటిస్ఫై అవుతాము మనం ఈ రెసిపీ తోటి. ఇంట్లోనే 4 తినొచ్చు బిర్యానీ. సో ఇది ఇవాళ రెసిపీ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి. వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ.